పర్వాలేదా? సహోదరులారా, ఓ ప్రియమైన విశ్వాసులారా, 1 పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోండి ప్రతిరోజు. 2 దేవునికి అనుకూలంగా ఉండడం నేర్చుకోండి. 3 సజీవ యాగంగా. సగమేమో దేవుల్లో ఉంటాను అంటే కాదు, ఈ దేవుడు నీకు దొరకడు, ఈ దేవుడు నీకు అందడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేవుడు నీకు అర్థం కాడు. ఎంత గొప్ప దేవుణ్ణి పరిచయం చేసుకుంటే ఇంత గొప్పగా పౌలు గారు చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే, నేనెంతో దేవుని స్తుతిస్తున్నా. ఈ గ్రంథం, ఈ దేవుడు, ఈ దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు దొరకటం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. ఈ సంగతి అర్థమైపోయింది ఎవరికి? దానియేలుకి, షడ్రకు, మిషకు, అబేద్నెగోలకు అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే,